హలో నమస్తే అందరికీ. ఇలాగ నేను బ్యాచిలర్స్కి యూజ్ అయ్యేలాగా రైస్ కుక్కర్లో వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఇలాగ మసాలాలు ముందుగా చెక్క, లవంగాలు, మొగ్గ, మొత్తం కుంకుమ పువ్వు, మసాలా అంతా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ 2 మినిట్స్ ఆయిల్లో మగ్గాలి. ఇలా మిక్స్ చేసుకుంటే 2 మినిట్స్ మగ్గాలి. ఇలా మసాలాలు మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాత ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్ని మనము పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది వెజ్ బిర్యానీ కదా, పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే ఆనియన్ బాగుంటుంది. ఇలాగా 2 మినిట్స్ ఆయిల్లో మగ్గాలి. ఇది బ్యాచిలర్స్కి ఇది బాగా ఈజీగా ఉపయోగపడుతుంది. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా ఆయిల్లో 2 మినిట్స్ మగ్గాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇది రైసు ఏ కర్రీలోనికైనా యూస్ అవుతుంది. పొటాటో కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, టమోటా కర్రీ కానీ ఏదైనా పర్లేదు, ఏదైనా కర్రీ తినచ్చు. ఇలా మగ్గిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉండాలి మగ్గేంత వరకు. ఇలా చూడండి, ఇలా బాగా ఆనియన్ బాగా ఫ్రై అయినాయి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు వెజిటేబుల్ని యాడ్ చేసుకుందాము. నేను క్యారెట్, పొటాటోని యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అది స్కిప్ చేశాను. ఇలాగ ఇవి 2 మినిట్స్ మగ్గాలి. ఆనియన్ మొత్తం మసాలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా 2 మినిట్స్ పొటాటో మెత్తబడేందుకు వరకు మగ్గించుకోవాలి. సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా టర్మరిక్ పౌడర్ తగినంత టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది బ్యాచిలర్స్కి బాగా ఈజీగా ఉపయోగపడుతుంది. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అని 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. అలా మగ్గిన తర్వాత టమోటాని యాడ్ చేశాను. పుదీనాను కూడా యాడ్ చేశాను. పుదీనా వేయడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది. రైసు ఆ ఫ్లేవర్కి టేస్టీగా వస్తుంది. ఇలా ఇది కూడా 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కర్డ్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే నాకు మంట ఎక్కువ పెట్టుకున్నాను, మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాను. ఇలా కర్డ్ని కూడా యాడ్ చేయడం వల్ల రైస్ ఇంకొంచెం టేస్టీగా వస్తుంది. కర్డ్ని ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా తర్వాత బిర్యానీ మసాలా, పెప్పర్ పౌడరు, గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందులో కారంని యాడ్ చేసుకోకూడదు. ఈ మసాలా స్పైసీగా ఉంటుంది, సరిపోతుంది. ఇలాగ అందులో యాడ్ చేసుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాగా మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాగా సింపుల్గా ఇలా మనము చేసుకోవచ్చు. ఇలా రైస్ని 3 కప్స్ రైస్ని తీసుకున్నా నేను. 3 కప్స్కి 6 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మసాలా అంతా మగ్గిన తర్వాత 6 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ కప్తో నాకు 2 గ్లాసెస్ పడతాయి కాబట్టి 3 వేసాను. 3 × 2 6 అవుతుంది. 6 గ్లాస్ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనము 3 కప్పు గ్లాస్ కానీ 1 కప్ గ్లాస్ కానీ తీసుకుంటే 1 కప్ గ్లాస్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటర్లోనికి కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని యాడ్ చేసుకొని వాటరు బాగా బాయిల్ అయ్యేంత వరకు వేడి చేసుకొని తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాతనే రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా రైస్ మొత్తంని కడిగిన రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలాగా
మిక్స్ చేసుకుంటే రైస్ మొత్తం ఇలా ఉంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 విజిల్ వేయాలండి. ఇలాగ రైసు ఇలా ఫైనల్గా తయారైంది. ఇలా నేను టమోటా గ్రేవీ అయితే చేశాను. కర్డ్ రైసు చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల రైస్ త్వరగా ఫాస్ట్గా అవుతుందని కుక్కర్లో పెట్టాను. లేకపోతే మనము నార్మల్ స్టీమ్లోనే పెట్టుకోవచ్చు. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది ఏ కర్రీలోకైనా తినచ్చు మనం రైస్ని.